ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఈ ఛానల్ అయితే కొత్తగా అయితే పెట్టాను. మీరు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు అయితే చేపల కర్రీ అయితే మా నాయనమ్మ స్టైల్లో అయితే చూపిస్తున్నాను. మేమైతే ఊరికి వెళ్ళామండి. మా నాయనమ్మ ఊరికి వెళ్ళాము. చేపలు అయితే తీసుకెళ్ళాము. అక్కడైతే మా నాయనమ్మ స్టైల్లో చేపలు అయితే చేస్తుంది. మీరైతే చాలా సింపుల్గా టేస్టీగా కావాలంటే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్గా అయితే ఒక పెద్ద బాండీ పెట్టేసుకోండి. తర్వాత అయితే దాంట్లోకి అయితే కొంచెం ఎక్కువే ఆయిల్ అయితే వేసుకోండి. వేసేసుకున్న తర్వాత టమాటో ఫస్ట్గా అయితే ఉల్లిగడ్డలు అయితే రెండు అయితే కోసుకుంది, చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకున్నది అయితే వేసేసుకోండి. అది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అయితే టమాటోస్ మిరపకాయలు ఈ రెండింటిని అయితే వేసుకోండి. ఈ రెండింటిని అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మగ్గిపోయిన తర్వాత తీసేసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నట్టయితే మసాలా అయితే కొంచెం తొందరగా అయితే ఉడికిపోయిద్దంట. తర్వాత అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేయండి. ఇదైతే టేస్ట్ అయితే బాగా స్పైసీగా అయితే ఉండిద్ది. తర్వాత అయితే మొత్తం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అయితే కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసి తర్వాత అయితే మొత్తం బాగా కదిపేసుకోండి. కింద మసాలా అయితే మొత్తం అయితే వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఫస్టే వేసేస్తే ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుందంట, అందుకే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న చేపలను అయితే ఇదైతే రవ్వ చేప అంటండి. ఇది వేసుకున్న తర్వాత అయితే నేనైతే కారం చెప్పడం మర్చిపోయాను. కారం అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఈ చేపనైతే బాగా ఉప్పేసి కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఒక ముక్క అయితే మొత్తం అయితే మనం చేస్తున్న కర్రీలో అయితే వేసేయండి. వేసేసిన తర్వాత దీన్ని అయితే స్పూన్తో అయితే అస్సలు కలపకండి. చాలామంది అయితే చేసే మిస్టేక్ అండి. నేను కూడా తెలియకముందు అయితే దీన్ని అయితే స్పూన్తో అయితే కదిపేసేదాన్ని. ముక్కలు అయితే రెండు ఒక్కలుగా అయ్యాయి. అయితే మా నాయనమ్మ చూడండి చేతితో అయితే ఇలా అయితే బాగా అయితే కలిపేస్తుంది. నాకైతే ఇలా అయితే రాదండి. ఫస్ట్ అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇలాగే వస్తుంది, మనకైతే ఏం వస్తుంది? ఇందేనండి. దీంట్లో ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయితే బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత ఇంకోసారి కూడా ఇలాగే క్లాత్తో అయితే బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి అయితే మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత వాటర్ అయితే దీంట్లో అయితే కొంచెం మునిగినట్టుగా వాటర్ అయితే వేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం తిప్పలేం కదా, వాటర్ ఉన్నాయిగా, అందుకే స్పూన్తో అయితే కొంచెం కొంచెం ఇలా అయితే సర్దుకోండి. తర్వాత అయితే దాంట్లో కొబ్బరి పౌడర్ అయితే వేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న ధనియా పౌడరు, ఫిష్ మసాలా పౌడర్ ఏమన్నా ఉంటే మొత్తం అయితే దీంట్లో అయితే వేసేయండి. ఇదైతే కొద్దిసేపు అయితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా ఉడికించండి. మనకు వాటర్ వేసుకున్నదంతా దగ్గరకు వచ్చిన దాకా ఉడికించిన తర్వాత కొత్తిమీర అయితే వేసేయండి. ఇలా అయితే ఒకసారి మీరు అయితే ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అయితే మేమైతే ఇదైతే వండించుకొని అయితే మా ఊరికైతే తీసుకొచ్చాము. ఇదైతే చాలా సూపర్గా అయితే వచ్చింది, చాలా టేస్టీగా అయితే వచ్చింది. మేము కూడా చేస్తాం కానీ అంత టేస్టీగా అయితే రాదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.